నమస్తే. వెల్కమ్ టు న్యూస్ పాకెట్. పాపులేషన్ పెరగడం కరెక్టేనా? 1990స్‌లో మన ఇండియాలో పాపులేషన్‌ను నియంత్రించేందుకు గవర్నమెంట్స్ వర్క్ చేశాయి. చిన్న కుటుంబమే చింతలేని కుటుంబం అనే స్లోగన్స్ పల్లెటూర్లలో గోడపై రాసేవాళ్ళు. ఇద్దరు పిల్లలు ఉంటే వారికి ఎక్స్‌ట్రా బెనిఫిట్స్‌ని ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అది మారిపోయింది. పాపులేషన్‌ను పెంచుకోవాలని ఇప్పుడు అందరూ కోరుతున్నారు. ఒకప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు పాపులేషన్‌ను కంట్రోల్ చేసిన వ్యక్తి. ఇప్పుడు అదే చంద్రబాబు పాపులేషన్‌ను పెంచుకోవాలని అడుగుతున్నారు. ప్రతి ఒక్కరు ముగ్గురు, నలుగురు పిల్లల్ని కనాలని అంటున్నారు. మరి కేవలం ఒక 3, 4 డికేడ్స్‌లో అందరి విజన్ ఎందుకిలా మారిపోయింది? రీసెంట్‌గా ఎలాన్ మస్క్ కూడా అమెరికాలో పాపులేషన్ పెంచేందుకు అందరూ ఆలోచించాలని అన్నారు. ఎన్నో రీజన్స్ వల్ల పాపులేషన్ తగ్గిపోతోందని, ఇలా జరగకుండా చూసుకోవాలని అన్నారు. పిల్లలను కనే శక్తి ఉన్నవాళ్ళు వీలైనంత ఎక్కువగా కనాలని చెప్పారు. అటు జపాన్, చైనాల్లో అయితే పాపులేషన్‌ను పెంచేందుకు లవ్ హాలిడేస్‌తో పాటు గవర్నమెంట్స్ నుంచి సబ్సిడీలు కూడా ఇస్తూ ఉన్నారు. మరి అన్ని దేశాలు పాపులేషన్‌ను ఎందుకు పెంచాలని అనుకుంటున్నాయి? పాపులేషన్ పెరగడం వల్ల ఆ దేశాలకు వచ్చే లాభం ఏంటి? నష్టాలేంటి? ఇప్పుడు అన్ని దేశాలు జనాభాను ఎందుకు పెంచుకోవాలని అనుకుంటున్నాయి? చూద్దాం. ఇప్పుడు అన్ని దేశాల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. అందుకు పాపులేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక కంట్రీలో పాపులేషన్ ఎక్కువగా ఉంటే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ రీజన్, మోర్ వర్క్ ఫోర్స్. జనాభా పెరిగితే ఎక్కువ మంది యూత్ ఉంటారు. అంటే ఎక్కువ మంది పని చేసేవారు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విలేజ్‌లో 100 మంది ఉంటే 50 మంది మాత్రమే పని చేస్తారని అనుకుందాం. కానీ జనాభా 200కు పెరిగితే 100 మంది పనిచేసే అవకాశం ఉంటుంది. ఇది కంట్రీ ఎకానమీకి బూస్ట్ ఇస్తుంది. యూత్ ఎక్కువగా ఉంటే అక్కడికి ఫ్యాక్టరీలు, ఐటీ కంపెనీలు ఎక్కువగా వస్తాయి. వాటికి హ్యూమన్ రిసోర్సెస్ ఎక్కడ ఎక్కువగా దొరికితే అక్కడికి వెళ్తాయి. దీంతో పాటు ఫార్మింగ్ వంటి రంగాలకు కూడా ఈజీగా మ్యాన్ పవర్ దొరుకుతుంది. దీనివల్ల ఎకానమీ డెవలప్ అవుతుంది. సెకండ్ రీజన్, ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ. ఎక్కువ మంది ఉంటే కొత్త ఐడియాస్, ఇన్నోవేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఊరిలో 10 మంది ఉంటే 1 ఆర్ 2 మెంబర్స్ మాత్రమే కొత్త ఐడియాలను సృష్టించగలరు. అప్పుడు పర్ఫెక్ట్ ఐడియా బయటికి రాదు. కానీ 100 మంది ఉంటే 10 కొత్త ఐడియాలు క్రియేట్ అవుతాయి. అందులో నుంచి మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేస్తే అప్పుడు మరింత గొప్ప ఐడియాస్ బయటకు వస్తాయి. ఇది టెక్నాలజీ, హెల్త్, ఎడ్యుకేషన్ వంటి డిపార్ట్మెంట్లో అప్గ్రేడ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఎలాన్ మస్క్ లాంటి వారు జనాభా పెరగాలని చెప్పడానికి కారణం ఇదే. మస్క్ ఒక బిజినెస్ మ్యాన్. ప్రపంచంలో మోస్ట్ రిచెస్ట్ పర్సన్స్లో ఒకరు. ఈయనకు ఐడియాస్ క్రియేట్ చేసే యూత్ కావాలి. ఇలా మస్క్ ఒక్కటే కాదు, ప్రపంచంలో అన్ని కంపెనీలకు ఇదే కావాలి. వారికి ఐడియాస్ గ్రేట్గా క్రియేట్ అవ్వాలి. అందుకు పోటీ ఉండాలి. అలా ఉండాలంటే పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వాలి. ఇక థర్డ్ రీజన్, ఎకనామిక్ గ్రోత్. ఎక్కువ మంది ఉంటే ఎక్కువగా ప్రొడక్ట్ కన్జ్యూమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక షాప్ ఓనర్కు 50 మంది బయర్స్ ఉన్న ఊరి కంటే 200 మంది బయర్స్ ఉన్న ఊరిలోనే ఎక్కువగా వ్యాపారం జరుగుతుంది. దీనివల్ల ఎక్కువగా డబ్బులు వస్తాయి. అప్పుడు అతని వ్యాపారం కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇలా ఎక్కువ మంది కొనుగోలు చేస్తే వ్యాపారాలు, పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. ఇప్పుడు మన ఇండియాకు ఉన్న స్ట్రెంగ్త్ కూడా ఇదే. వరల్డ్ పాపులేషన్లో ఇండియా నంబర్ 1 ప్లేస్లో ఉంది. అంటే అమెరికా, చైనా ఇలా ఏ దేశమైనా తయారు చేసే ప్రోడక్ట్స్ను అమ్ముకోవాలంటే ఫస్ట్ ఇండియాలోకి రావాల్సిందే. టెక్నాలజీలో మన కంట్రీకి ఒక పేరుంది. ఇండియాలో సక్సెస్ అయితేనే వరల్డ్‌లో సక్సెస్ అవుతామనే పేరు ఉంది. టిక్ టాక్ రీల్స్, పబ్‌జీ వంటివి ఫస్ట్ మన ఇండియాలోనే ఫేమస్ అయ్యాయి. ఇప్పుడు మన డిప్లొమసీలో ఇండియన్ పాపులేషన్ కూడా కీలకంగా ఉంది. మన దగ్గర పాపులేషన్ ఎక్కువగా ఉండటం వల్లే అమెరికా మనల్ని ఎంత తొక్కాలని అనుకున్నా, మన మీద శాంక్షన్స్ వేయాలనుకున్నా దానికి వీలు కావడం లేదు. మన మీద గనుక శాంక్షన్స్ వేస్తే ఫస్ట్ లాస్ అయ్యేది అమెరికానే. మన మార్కెట్‌ను కాదని ఇంకెక్కడికి పోలేదు. అందుకే మనం రష్యాతో ఆయిల్ కొనుక్కున్నా, S-400లు కొనుక్కున్నా అమెరికా జస్ట్ బెదిరించిందే తప్ప ఇంకేమీ చేయలేదు. ఫోర్త్ రీజన్, సాంస్కృతిక వైవిధ్యం అంటే కల్చరల్ డైవర్సిటీ. జనాభా పెరిగితే వివిధ సంస్కృతులు, ఆలోచనలు కలిసే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఊరిలో ఒకే రకమైన ఫుడ్, సాంప్రదాయాలు ఉండవచ్చు. కానీ పాపులేషన్ పెరిగి వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వారు కలిస్తే కొత్త ఫుడ్, కళలు, సాంప్రదాయాలు పుట్టుకొస్తాయి. ఇది సమాజాన్ని మరింత అభివృద్ధి చేస్తుంది. ఇక ఫిఫ్త్, సోషల్ సెక్యూరిటీ. ఎక్కువ మంది యూత్ ఉంటే వృద్ధుల సంరక్షణ సులభం అవుతుంది. ఉదాహరణకు, ఒక కుటుంబంలో 3 పిల్లలుంటే వారు తమ తల్లిదండ్రులను బాగా చూసుకోగలరు. అలాగే దేశంలో ఎక్కువ మంది యువత పనిచేస్తే పెన్షన్ వంటి సామాజిక భద్రతా పథకాలకు ఎక్కువ డబ్బులు వస్తాయి. అయితే జనాభా పెరిగితే వచ్చే లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. వాటిలో ఫస్ట్ రీజన్, రిసోర్స్ స్కేర్సిటీ. జనాభా ఎక్కువైతే నీరు, ఆహారం, ఇంధనం వంటి వనరులపై ఒత్తిడి పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఊరిలో ఒక బావి నీరు 100 మందికి మాత్రమే సరిపోతుందని అనుకుందాం. కానీ జనాభా 500కు పెరిగితే ఆ బావి నీరు సరిపోదు. ఇది నీటి కొరతకు దారితీస్తుంది.
అలాగే ఫుడ్ కూడా జనాభాకు సరిపడా పెరగకపోతే ఆకలి సమస్యలు తలెత్తుతాయి. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. ఎక్కువ మంది ఉంటే ఎన్విరాన్మెంట్పై ఇంపాక్ట్ అవుతుంది. ఫర్ సపోజ్ ఎక్కువ మంది కార్లు, ఫ్యాక్టరీలు యూజ్ చేస్తే పొల్యూషన్ చాలా ఎక్కువగా పెరుగుతుంది. అడవులను నరకడం, ఫార్మింగ్ ల్యాండ్ను కాస్త ఇళ్ల నిర్మాణానికి యూజ్ చేయడం జరుగుతుంది. ఇది వాతావరణ మార్పులకు దారితీస్తుంది. మన ఊర్లోనే ఎక్కువ మంది ఇల్లు కట్టుకోవడం వల్ల చెట్లు తగ్గిపోవడాన్ని మనం చూస్తూనే ఉంటాం. ఇక తర్వాతది ఉపాధి సమస్యలు. జనాభా ఎక్కువైతే ఉద్యోగ అవకాశాలు అందరికీ సరిపోకపోవచ్చు. ఇప్పుడు ఒక కంపెనీలో 10 ఉద్యోగాలు ఉంటే 100 మంది దరఖాస్తు చేస్తే 90 మందికి ఉద్యోగం దొరకదు. ఇది నిరుద్యోగాన్ని పెంచుతుంది. దీంతోపాటు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్పై ప్రెజర్ పడుతుంది. ఎక్కువ మంది పిల్లలు పుడితే స్కూల్స్, హాస్పిటల్ అందరికీ సరిపోవు. ఇలా పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల లాభాలు ఉన్నాయి, అదే టైంలో నష్టాలు కూడా ఉన్నాయి. కానీ ఒక 30 ఇయర్స్ కింద వరకు నష్టాలనే గవర్నమెంట్ ఎక్కువగా దృష్టిలో పెట్టుకునేవి కాబట్టి పాపులేషన్ను కంట్రోల్ చేస్తూ వచ్చాయి గవర్నమెంట్స్. అప్పుడు ఇండియాలో చంద్రబాబుతో పాటు అందరు సీఎంలు పాపులేషన్ను కంట్రోల్ చేయడానికి బాగా ట్రై చేశారు. కానీ ఇప్పుడు ఈ ఐడియాలజీలో మార్పులు వచ్చాయి. వరల్డ్ వైడ్గా కంట్రీస్ మధ్య పోటీ పెరగడంతో పాపులేషన్తో తమ పవర్ చూపించడం స్టార్ట్ అయింది. దీంతో ఇప్పుడు పాపులేషన్ను పెంచడానికి అన్ని దేశాలు ట్రై చేస్తున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? పాపులేషన్ను ఇంక్రీజ్ చేయాలా, కంట్రోల్ చేయాలా? కామెంట్స్లో చెప్పండి. ఇంకా వీడియో లాస్ట్ వరకు చూసారంటే మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించే చూసి ఉంటారు. సో మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.